కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేసిన ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్ గా ఉన్నారని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారని నిందితులపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించామని తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దోషులను గుర్తిస్తున్నారని బైక్పై వచ్చిన వ్యక్తి తనను గుర్తుపట్టకుండా ముఖాన్ని దాచుకుని వచ్చినట్లు నిర్ధారణ అయిందని తెలిపారు. ఆలయంలో పనిచేసే వ్యక్తిపై ఉన్న కోపాన్ని ఆలయంపై చూపినట్లు తేలిందన్నారు. ద్రాక్షారామంలో ధ్వంసమైన స్థానంలో నూతన శివలింగాన్ని పునఃప్రతిష్ఠించారు. అగంతకులు ధ్వంసం చేసిన శిథిలాలను తొలగించి కొత్త శివలింగాన్ని పానుపట్టంపై ఆగమ శాస్త్రయుక్తంగా ప్రతిష్ఠించారు. ముందుగా వేద పండితులు శాంతి పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు హోమాలు చేశారు. దేవాదాయ ధర్మాదాయ పురావస్తు శాఖ పోలీసు అధికారుల సమక్షంలో నూతన శివలింగం పునఃప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది.